చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. గడిచిన ఈ 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? సార్, నేను వైఎస్ఆర్సీపీని తప్పుపట్టను, తెలుగుదేశం పార్టీని తప్పుపట్టను. అండ్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏం పేరన్నా మర్చిపోయాను, జనసేన పార్టీని తప్పుపట్టను. నాకు తెలిసినంత వరకు అందరు చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ, జగన్ గారు అయితే కానీ ఉచితాలు ఇవ్వడం అది ఆపితే చాలు, అంతే. మనకి కావాల్సిన మధ్యతరగతి వాళ్ళకి, లేని వాళ్ళకి ఏం కావాలి? ఎడ్యుకేషన్ కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవి ఇవ్వండి చాలు, అంతే. ఎక్కువగా మనీ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది సోమరిపోతులు అవుతారు, ప్రాపర్గా అవుతారు. వాళ్ళ కష్టమైన వాళ్ళు కష్టం పడినండి, వాళ్ళు తిని పడండి. ఇవన్నీ ఉచితాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కరికి ట్యాక్స్ రూపం ఖచ్చితంగా పెరుగుతుంది. పెరగకుండా ఎందుకు ఉంటుందండి? ఎన్ని వేల కోట్లు ప్రతి నెల ఇవ్వాలి? ఎంతమందికి ఎంత డబ్బులు ఫ్రీగా ఇవ్వడం వల్ల అయితే కానీ, ఏ విషయానికి అయితే మనకు డబ్బులు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలన్నా? ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఏ పార్టీ ఏదైనా సరే వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పే మాటలు చెప్తారు. అలాగే ఆలోచించద్దు. ఓటింగ్ చేసేవాళ్ళు మీరు మనీ తీసుకుంటారో మనీ తీసుకోరో అవన్నీ పక్కన పెడితే, ప్రతి ఒక్కరు ఓటింగ్ చేసే వాళ్ళని, ఎమ్మెల్యేలను ఒకటే అడగండి, మాకు ఉచితాలు ఏం వద్దు, మనకి జరిగే ప్రతి ఒక్క రోడ్ అయితే కానివ్వండి, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితే కానీ అవి అడగడం లేదు ఎవరు కూడా ప్రాపర్గా. ఏదో లాస్ట్ మూమెంట్లో వస్తే, ఎలక్షన్స్ లాస్ట్ మూమెంట్లో వస్తే అప్పుడు అడుగుతున్నారు. ఎందుకంటే అప్పుడు అయిపోతే ఓట్లు పడవని భయంతో అప్పుడు వేస్తున్నారు. అది ఏ రూలింగ్ పార్టీ అయినా సరే, రూలింగ్ పార్టీ అయినా సరే, ముందుగానే ప్రతి ఒక్కటి అవగాహన కల్పించుకొని, ప్రజలకు అవగాహన కల్పించుకొని, మనకి ఏం కావాలి, మన ప్రతి ఒక్కరి మన చుట్టుపక్కల ఉండే ఉపయోగపడే విధంగా మాట్లాడుకొని, మన రోడ్లు అయితే కానివ్వండి, మన కరెంటు స్తంభాలు అయితే కానివ్వండి, మనకి వాటర్ వస్తే కింద డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇవి ఎవ్వరు ఆలోచించడం లేదు. ఆ సమయానికి ఏదైనా సార్, ఏ పార్టీనే చేయగలుగుతుందండి. ఇది జగన్ పార్టీ చేస్తుందనే, లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీ చేస్తుందనేది కాదు. ఏ పార్టీనే కాదు, ఏ పార్టీనే చేయగలుగుతుంది అనుకుంటే. కానీ ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకొని వాళ్ళు అక్కడ రూలింగ్ అయితే ఎవరైతే ఎమ్మెల్యే అయితే ఉంటారో, అక్కడ ఎవరైతే కార్పొరేషన్ సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకొని, కేవలం మనీ తీసుకోవడం వల్ల ఎవరు కూడా సమాధానం చెప్పరు. ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పరు. ఏమమ్మా మీరు నాకు రూపాయికి నూటికి రూపాయి డబ్బులు తీసుకున్నారు కదా, మీకు ఎందుకు సమాధానం చెప్పాలని ఆలోచన ఎవరికైనా, ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుంది. మీరు డబ్బులు తీసుకోబాకండి, డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి. తీసుకున్నారా, దాని తగ్గట్టు తీసుకొని పక్కన పెడితే, మీకు బాగలేదు, మీ పరిస్థితులు బాగాలేవు, డబ్బులు తీసుకుంటున్నారు, అవన్నీ పక్కన పెడితే, వాళ్ళతో ప్రాపర్గా ఒక ఏరియాకి వచ్చినప్పుడు ఈ ఏరియా ప్రాబ్లంగా, మాకు ఏరియాలో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం క్లియర్ చేయండి, అదొక్కటే చేయండి, అంతే. ఏ దేశమైనా, ఏ ఆంధ్ర అయినా కాదు, తెలంగాణ ఏదైనా బాగుపడుతుంది. మనం చేయబడికి రూపాయి తీసుకొని, ఓటు వేసుకుని రూపాయి తీసుకుని, మళ్ళీ ఇంకేదైనా పనులు చేయించాలని రూపాయి తీసుకొని ఇంకెందుకు బాగుపడుతుంది? ఏది బాగుపడుతుంది?